చాయ్, వేడి వేడి చాయ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. నేను కొత్త ముక్కు కోసేస్తావా? పాప్డి చాట్ ఇలా ఇచ్చాడు. ఓ భయ్యా ఎక్స్ట్రా పావ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ది సెకండ్ ఎపిసోడ్ ఇన్ ద ఫుడ్ ట్రక్ సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్లో అయితే మంచిగా పింక్ కలర్ దోశలు అవన్నీ ట్రై చేసాం కదా. మీరు కానీ చూడకపోతే వెళ్ళి చూడండి, ఇక్కడ వీడియో లింక్ పెడతాను పైన. సో ఈరోజు ఒక డిఫరెంట్ ఫుడ్ ట్రక్ ట్రై చేస్తున్నాము. అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నింది, టేస్ట్ ఎలా ఉన్నింది అన్నీ రివ్యూ చేసేద్దాం. సో లెట్స్ గో. సో ఈరోజు ఒక ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్తున్నాము, బట్ డౌన్ టౌన్లో ఉందన్నమాట. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. నాకే అలుపు వస్తుంది, ఇంకా డ్రైవ్ చేసే వాళ్ళకి ఎట్లుందో అర్థం కావట్లేదు. ఇంకా వెళ్దాం మెల్లగా. మా ఇంటి నుంచి 1 hour ఇది. సో అలా వెళ్తున్నాం. రీచ్ అయిన తర్వాత అక్కడ కలుస్తాను. అసలు చాలా టైం పడుతుంది ఎందుకో. వర్షం కూడా, మళ్ళీ వర్షం పడుతుంది. ఇంకా ఇదేమో ఎర్రగా మండుతుంది, ట్రాఫిక్ ఏమో వాడెవడో వెళ్తున్నాడు అనుకోండి, బట్ స్టిల్. నేనేమో పావ్ బాజీ కోసం వచ్చాను 1.5 hour. ఇప్పుడు వాళ్ళు పావ్ బాజీ అయిపోయిందని చెప్పాలి. ముక్కు కోసేస్తావా? ఈరోజు మనం ట్రై చేస్తున్న ఫుడ్ ట్రక్ అయితే సమై చాయ్ అనమాట. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ ట్రక్. ఇందులో మెన్యూ వచ్చేసి ఎవ్రీ వీక్ కొంచెం చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ నాకైతే ఇక్కడ చాలా ఫేవరెట్ సాబుదానా వడ. ఇక్కడ పావ్ భాజీ కూడా బాగుంటుందని చెప్పారనమాట. సో లాస్ట్ టైమే ట్రై చేద్దాం అనుకుంటే నేను వచ్చినప్పటికీ అయిపోయింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నెక్స్ట్ టైం మీరు వస్తున్నప్పుడు కాల్ చేసేసి రండి, మీకోసం కావాలంటే సెపరేట్గా తీసి పెడతాను, ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కదా అన్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. అసలు ఎంత మంచి సర్వీస్ చేస్తారో, చాలా బాగా మాట్లాడతారు. అండ్ యాంబియన్స్ కూడా సింపుల్ లైట్స్తో చాలా బాగుంటుంది. చాయ్, వేడి వేడి చాయ్. అసలు ఎంత బాగుందో. మంచిగా అల్లము, కార్డమము, అంతే. అసలు ఈ వెదర్కి అసలు వెదర్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈరోజు కదా. మరి ఎక్కువ గాలి లేదనమాట, కానీ గాలి ఎక్కువ లేదు. సో బాగుంది వెదర్. ఈ వెదర్కి పర్ఫెక్ట్ చాయ్ ఇది. కొంచెం షుగర్ తక్కువైంది, కానీ ఆయన చెప్పాడు అక్కడే షుగర్ తక్కువైనట్టు అనిపిస్తే వేసుకోండి అని చెప్పాడు. సో దే ఆర్ సో స్వీట్ యాక్చువల్లీ ప్రతిసారి. నీ రివ్యూ ఏంది? బాగుందంటే బాగుందా? బాగుందిరా. ఆర్డర్ కోసం వెయిటింగ్. ఆకలి వేస్తుంది మంచిగా. ఈరోజు అసలు పొద్దుటి నుంచి ఏం తినలే, జస్ట్ దోశ తిన్నాము. దాని తర్వాత ఏదో షూటింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా డైరెక్ట్ ఇక్కడికే ఈరోజు. సాబుదానా వడలు ఎంత మంచిగా ఉన్నాయో. బయటేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా, పక్కన మింట్ చట్నీ కూడా ఇచ్చారు. అది కూడా క్రేజీ ఉంది. డీప్ ఫ్రై చేసినా కూడా అంత ఆయిలీగా అనిపిది అనమాట. చాలా మంచి టెక్స్చర్ అండ్ వెరీ టేస్టీ. చాలా బాగుంది. కింద పాప్డీ ఉంది, మంచి క్రిస్పీగా, కానీ వేడిగా లేదు, చల్లగా ఉంది. పెరిగేశారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగా తింటారే. అంత దూరం నుంచి రావడానికి వర్తే. పావ్ భాజీ బాగుంది. పావ్ భాజీ కూడా ఏదో ఒక ఫ్లేవర్ ఎక్కువ అయింది. నువ్వు తిని చెప్పిందా? బాగుందా? బటర్ ఎక్కువైంది, పైన బటర్ ఉండింది కలపలా అంతే. నేను కలపలా అయితే. బటర్ తిన్నావు నువ్వు. బటర్ ఉండిందంట పైన. మళ్ళీ ట్రై చేద్దాం కింద నుంచి. అమేజింగ్ ఉంది. స్ట్రీట్ స్టైల్.
ఓ భయ్యా ఎక్స్ట్రా పావ్. టమ్మీ హ్యాపీ. మా ఆయనకు పెరుగు నచ్చదు, అందుకని వితౌట్ దహి మళ్ళీ చెప్పామన్నమాట. పాపడి చాట్ ఇలా ఇచ్చాడు, చాలా బాగుంది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో. Hope you all like this video. Ee video nachithe matram please don't forget to like, share and subscribe to my channel, and until next time, take care you all. Bye.